డైరీ ఎట్లా పెట్టాలని నువ్వేం పెడుతూ ఉన్నారు రా అని నీకు చెప్పి టైం వేస్ట్ అది అని. అరే చూడంగానే 100 బార్లు పాలు చూస్తే మొత్తం 1000 లీటర్లు అది అని అనుకుంటారు కానీ అలా ఇచ్చేటివి సగం ఉంటాయి ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సిఆర్ లాస్ అయినా నేను కోటి రూపాయలు లాస్ అయినా. నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. మన ఛానల్ వచ్చేసి 50,000 మంది సబ్స్క్రైబర్స్ గెయిన్ అయ్యిందనమాట. సో ఈ సందర్భంగా స్పెషల్ పర్సన్ని ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఈ వీడియో అనేది చాలా స్పెషల్, మీరు ఖచ్చితంగా చివరి వరకు చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు అండి. సో ఇప్పటి నుంచి కూడా ఇంకా మన ఛానల్లో మంచి మంచి ఇన్ఫర్మేషన్తో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బ్రదర్ నమస్తే అన్న. హాయ్ అన్న, బాగున్నారా? సో మన ఛానల్ 50K ఫ్యామిలీ రీచ్ అయిందనమాట. కంగ్రాట్స్ అన్న. ఇట్లనే ప్రతి ఒక్క రైతుని వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని ముందుకు నీ వీడియోస్ త్రూ అందరికీ తెలిసేటట్టు అందరికీ నువ్వు ఇట్లా వీడియోస్ అన్ని కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది రైతులు సఫర్ అవుతున్నారు, అలా కష్టాలు సుఖాలు అన్ని చూపెడుతుండ్రు నీ వీడియోలో. ఇంకా వెరీ సోన్ ఒక 100K సబ్స్క్రైబర్ కొట్టాలన్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రస్తుతం డైరీ ఫామ్ పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి అన్నగారు ఎందుకు ఈ ఫామ్లోకి వచ్చారు, అసలు ఎందుకు ఇప్పటి వరకు ఏమన్నా లాభాలను బాగా గెయిన్ చేశారా, మరి ఒక నష్టం ఫేస్ చేసి ఎంతవరకు నష్టపోయారు, మరి ఎందుకు ఈ డైరీ ఫామ్ రన్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఇప్పుడు చాలా వరకు ఫ్రాంచైజెస్ మెయింటైన్ చేస్తున్నారు, చాలా వరకు ప్యూర్ న్యాచురల్ మిల్క్ ఇస్తున్నాం అంటున్నారు అన్నగారు. సో ఇంకా పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ ఫామ్లోకి అసలు ఎందుకు వచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిమల్స్ అంటే ఇష్టం ఉండే. చిన్నప్పటి నుంచి నేను గుడికి వెళ్తే ఒక ఆవుని చూడగానే వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఒక పూట గడ్డి పెట్టగానే మస్తు హ్యాపీ ఫీల్ అవుతుండే. సో అట్లా ఒక 5-10 బర్రెలు మన ఓన్ ల్యాండ్ ఉంది కదా, 5-10 బర్రెలతో అనుకున్నా. కానీ సో మెల్లగా ఆ మిల్క్ 5 బర్రెల మిల్క్ ఒరిజినల్ మిల్క్ బయట అమ్మితే పాపం అంత లాభం లేదని చెప్పి చిన్నగా నేను ఇంత పెద్దది పెట్టేస్తున్నాను డైరీ ఫామ్. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు ఒక 6-7 ఇయర్స్ అవుతుంది. మీ ఏజ్ ఎంత ఉంటుంది? నా ఏజ్ ఒక 27 ఉంటుంది. ఇంత చిన్న వయసులోనే ఇట్లా మెయింటైన్ చేయడం అంటే ఒక బాధ్యతగా కూడుకున్న విషయం అనే చెప్పవచ్చు. అవునవునా, ఎందుకంటే నార్మల్ విషయం కాదు. అవునవును, ఫార్మింగ్ అన్నిటికన్నా పెద్ద టఫెస్ట్ బిజినెస్ ఫార్మింగ్ అన్న. సో మెయిన్ ఫార్మింగ్ చేస్తే వాల్యూ ఉండదు చెప్పాలంటే. ఫార్మింగ్ చేస్తుండు, బర్రెలు మెయింటైన్ చేస్తుండు, ఆ వ్యవసాయం చేస్తుండు, వానికి పిల్లను ఓడిస్తారు, ఇట్లాంటివి జరుగుతుంటాయి అన్న బయట. సో ఫార్మింగ్ అసలు చిన్నది చాలా పెద్దది. సో అవన్నీ కాదనుకుంటే ఇలా సక్సెస్ కొట్టి చూపెట్టాలని అంత పట్టుదలతో ఇంత దూరం వచ్చిస్తున్నాయి నేను. ఇప్పుడు మామూలు ఎన్ని బర్రెలతో మెయింటైన్ చేస్తున్నారు? ఇప్పుడు ఒక 30-40 ఉన్నాయన్న. ఇప్పుడు పక్కన ఇంకో షెడ్ ఉంది, దానిలో ఒక 50 దాకా ఉంటాయి. సో ఇంకా మనకి బయట నుంచి కూడా మన తమ్ముడు వాళ్ళకి అల్లీలకు ఫార్మ్స్ పెట్టినుండే. ఒక 10-15 దాకా ఫార్మ్స్ ఉన్నాయన్న మన చేతిలోనే. 10-15 దాకానే మొత్తం మీరే? మొత్తం అంత మనమే అన్న. మొత్తం విజిటింగ్స్ అన్ని ఓన్లీ విజిటింగ్. మన మిల్క్ మన దగ్గరికి వస్తుంది, వాళ్ళ దగ్గర కష్టం సుఖం అన్నింటిలో నేను ఉంటా వాళ్ళందరితో. ఒక తమ్ముళ్ళు అన్నలు అందరు ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ నేను నా సపోర్ట్ వాళ్ళకి, మేమంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిమెలిసి ఉంటున్నాం అందరం. ఇప్పుడు మెయిన్ విషయానికి వస్తే ఏంటంటే డైరీ ఫామ్ అంటే నష్టం ఉంటుంది, కష్టం ఉంటుంది, కానీ చాలా వరకు ఏంటంటే ఆ నష్టాన్ని ఎవరు చూపెట్టలేదు. చాలా వరకు డైరీ ఫామ్ అంటే లక్షల ఆదాయం అంటున్నారు. మరి మిమ్మల్ని చూస్తే కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి డైరీ ఫామ్ పెడుతున్నారు కదా, మీరేమంటారు ఈ డైరీ ఫామ్ విషయానికి వస్తే? అంటే డైరీ ఫామ్కి వస్తే పర్లేదు అన్న, కానీ వాళ్ళ దగ్గర లిక్విడ్ క్యాష్ ఉండి, ఓన్ ల్యాండ్ ఉండి, దగ్గరుండి ఓపికతో నేను చేసుకోగలుగుతానంటే వస్తే ప్రాబ్లం లేదు. అంతేగాని నా దగ్గర పైసలు ఉన్నాయి, లోన్లు వస్తున్నాయి అని చెప్పి దన్నాన్ని ఫామ్కి వచ్చి బర్రెలు పెట్టినాం అనుకో, ఈరోజు ఎంత మంచి యానిమల్ హర్యానాకి వెళ్ళి తీసుకురా నువ్వు, నేను 2 లక్షలు పెట్టి యానిమల్ అక్కడ 1,80,000కి కొన్నావు, పెద్ద యానిమల్ 20 లీటర్స్ కెపాసిటీ. అక్కడ నా లైవ్లో నేను విండుకొని చూసినా కూడా వచ్చిండారు. సో ఆడికెళ్ళి ఇడికి తెచ్చే వల్ల మొత్తం దానికి పొదుపు లడ్డు అయిపోయిన ఉండే, ఇన్ఫెక్షన్ వచ్చిండే, బాడీ మొత్తం బక్క అయిపోయింది. మిల్కింగ్ 2 లీటర్స్ ఇస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ఇవి అనుకోని నష్టాలు ఇవన్నీ ఇట్లాంటివి వస్తుంటాయి. మెయిన్ డైరీ పెట్టినో లేదనంటే ఏం అగువాన లేకుండా డైరీలోకి వస్తున్నారు. దానికి పొదుపు వాపులు వస్తాయి, ఇంకొక రోగం వస్తాయి, ఎన్నో రకాల రోగాలు వస్తాయి. ఇప్పుడు మనిషికి మనకే అన్ని మంచిగా ఉంటేనే ఏదో ఒకటి వస్తుంది, దానికి కూడా తప్పకుండా ఏదో ఒకటి వస్తాయన్న. అన్నిట్లో కొంచెం దీనిలో చాలా ఎక్స్పీరియన్స్ ఉండి డైరీ ఫీల్డ్కి వస్తే మంచిది. ఏంటంటే పైసలు ఉన్నాయని వీళ్ళకి వస్తే అయితే పక్క 100% లాస్ అవుతారు. దీనికి అనేది టైం, పేషెన్స్ ప్రతి ఒక్కటి మనం ఇవ్వాలి పక్క డైరీకి. అట్లా అయితే ఈరోజు నాకు ఇంట్లో ఎన్ని పనులు ఉన్నాయి, రేపు మా ఇంట్లో ఎవరైనా ఉన్నా పోయినా, రేపు ఏమున్నా కూడా, ఎంత పెద్ద పండుగ వచ్చినా కూడా పొద్దున్న లేసేటికి అయితే రావాలి 100%. అది ఎవరైనా సరే, అది మన ఇంట్లో రేపు నేను పోయినా కూడా ఆ టైంకి పక్క పాలు పిండాలి. ఇది అట్లాంటి బిజినెస్. చాలా ఆలోచించి ముందుకు రండి. డైరీ పెట్టడం ఈజీయే, ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ ఈజీ అన్న, కానీ మెయింటైన్ ఇవన్నీ మోగజీవాలు. నీకు ఆకలేస్తే నన్ను అడుగుతావు, నాకు అవైతే అడగలేవు కదా. సో దానికి ఏ టైంకి జ్వరం వచ్చినా కూడా చెప్పలేవు. సో నువ్వే దాన్ని చూడాలి. అరే ఎందుకు తింటలే బర్రె, ఈ ఆవు ఎందుకు తింటలే, ఎందుకు సైలెంట్ ఉంది, దాని చెవులు పట్టుకోవాలి, దాన్ని పెండ వేసే పెండని చూడాలి, ప్రతి ఒక్కటి చూస్తేనే డైరీలో ఎదగలుగుతాం. సో నేను అందరు నష్టం ప్రతి ఒక్కరికి ఉంటుంది అన్న. ప్రతి ఒక్కరు స్టార్టింగ్ నాకు ఒక 3-4 ఇయర్స్ దాకా నేను ఫుల్ లాస్ అయిపోయాను. 1 CR లాస్ అయినా నేను.
కోటి రూపాయలు లాస్ అయినా. ఆ కోటి రూపాయలని రికవరీ చేద్దాం అది అని చెప్పి మళ్ళీ 20-30 లక్షలు అట్లా కూడా లాస్ అయినా నేను. సో నేను డైరీ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా ఈ ల్యాండ్ లెవెలింగ్కే నాకు 10 లక్షల దాకా అయిందన్న. ఇదంతా గుట్టలాగా ఉండే, ప్రతి ఒక్కటి లెవెలింగ్ చేసి మస్తు ఖర్చు అయిన ఉండే నాకు. అందరూ ఏమనుకుంటారు అంటే డైరీలోకి వచ్చే ముందు ఆ బర్లకు ఒక 15 లక్షలు, ఆ షెడ్కి ఒక 2 లక్షలు, 16 లక్షలు అయిపోతాయి. పాలు నెలకి వేసుకుంటే 10 బర్రెలు పెట్టుకుంటే నెలకి 110 నుంచి 120 లీటర్లు వస్తున్నాయి. 70 రూపీస్లో హోల్సేల్ అమ్ముకున్నా కూడా నెలకి 7,000 దాకా వస్తున్నాయి. సో అట్లా చేసుకుంటే నెలకు వచ్చేసే వరకు 2,10,000 వస్తున్నాయి. ఆఫ్ తీసేస్తే 1,00,000 రూపాయలు మిగులుతాను. అంత జీరో, అందరు చెప్పినా కూడా నమ్మకండి. ఏమంటారంటే అరే 2 లక్షలు వస్తున్నాయి, 1,00,000 ఖర్చు పోతుంది, ఇంకో 1,00,000 మిగులుతాయి, మనం దీనిలో సర్వే అవ్వచ్చు, మంచిగా ఉంటుంది బిజినెస్ అది అని కూడా తప్పదు. కొన్ని ఖర్చులు చాలా ఉంటాయి అన్న డైరీలో, చాలా అంటే చాలా ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్క రైతు ఎందుకు ఎక్కడ లాస్ అవుతున్నా అంటే మిల్క్ రేట్లే చెప్పాలంటే వాస్తవానికి. ఏ ఊర్లో చూడు ఎక్కడ చూడు 50, 65, 65 కూడా లేదు, 55, 60 లాస్ట్. వాళ్ళకి ఏం మిగులుతుంది చెప్పు, ఫీడ్ ఖర్చు వెళ్ళదు పాపం. సో రైతులు చాలా సఫర్ అవుతున్నారు. దీని విషయంలో గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకొని కొంచెం రైతు అనేటువంటి కొంచెం గుర్తించి వాళ్ళ పాల రేట్కి ఆ దిగుబడి ఇచ్చినా చాలా వాళ్ళకి లాభం వద్దు. అలా చేసిన కష్టంకి ఒక 10,000 నెలకు జీతం లాగా బర్లకు సేవ చేసే దానికి ఫుడ్ అయినా ఏదైనా సబ్సిడీ ఏదైనా ఇచ్చినా కూడా మంచిగా ఉంటుంది. అయితే లైఫ్ స్టాక్ ఎనిమల్ అనేది ఎప్పుడైనా కొంచెం నష్టదాయకరంగా ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైతే ఒక ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసి ముందుకు వెళ్తామో అప్పుడు మాత్రమే మనం సక్సీడ్ అవ్వగలం. ఎలాంటి అనుభవం లేకుండా ఇలాంటి రంగంలోకి వస్తే మనం నష్టపోయే అవకాశం ఉంటాయని అన్నగా స్వయంగా చెప్తారా అన్న? మెయిన్ థింగ్ ఏంటంటే నిజంగా ఇప్పుడు నష్టం అనే మాటకు వచ్చినప్పుడు మీకు ఎప్పుడైనా తీసేయాలనే ఫీల్ అనేది వచ్చిందా? నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది తెలుసా. అంటే ఇప్పుడు సిటీలో తిరుగుతా ఆడ ఒకసారి కరెక్ట్ టైంకి జీతాలు ఇవ్వడానికి పైసలు ఉండవు, ఒక్కోసారి ఫీడ్కి తెచ్చుకొని దానికి ఫుడ్ దేనికి కూడా పైసలు ఉండవు మన దగ్గర ఒక్కోసారి. అంటే ఇప్పుడు పేరుకి 100 బార్లు మెయింటైన్ చేస్తున్నాను అనుకుంటామా, దాని వెనక ఎంత కష్టం ఉంటుంది ఎవరికి తెలియదు. అరే చూడంగానే 100 బార్లు పాలు చూస్తే మొత్తం 1000 లీటర్లు అది అని అనుకుంటారు, కానీ అలా ఇచ్చేటివి సగం ఉంటాయి, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, అట్లా ఉంటాయి. సో అట్లాంటివి కూడా ఫేస్ చేసినాం ఉంటాయి. కానీ మనం ఏంటంటే ఇది ఇష్టంతో పెంచుకున్నాం. ఈరోజు మనకి చిన్నప్పటి నుంచి అమ్మ పెంచింది, అమ్మని సడన్గా వదిలేయాలంటే ఎట్లా, ఇది అంతకన్నా ఎక్కువ ప్రేమ. ఇప్పుడు రీసెంట్గా ఒకటి ఎలిఫెంట్ ఒకటి బాంబేలో ఒకటి వీడియో వైరల్ అవుతుంది. సో అది కంప్లీట్గా ఆ ఎలిఫెంట్ ఊర్లో నుంచి వెళ్ళిపోతే అందరు ధర్నాలు చేస్తారు, అన్ని చేస్తారు, దాని కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి. ఒక ఎలిఫెంట్కి అంత వస్తే మనం దీంతో ఇంత అటాచ్మెంట్ పెట్టుకున్నాం, మనకు కూడా మస్తు బాధ అనిపిస్తుంది. నార్మల్ ఈ డీవార్మింగ్ ఇవి కాకుండా మెయిన్గా ఏం సమస్యలు ఫేస్ చేస్తారు ఈ డైరీ ఫామ్? మీరు ఏమైనా ఫేస్ చేస్తారు? అంటే ఎక్కువ శాతం పొదుపు వాపులు వస్తాయి అన్న, పొదుపు వాపులు వస్తాయి. ఇంకా యానిమల్ సెలెక్షన్లో కూడా ఏమవుతుందంటే నేను కొంత దగ్గర ఉండుండే నేను స్టార్టింగ్లో ఆల్రెడీ 2-3 నెలలు విండి దూడని మరిగేసి ఇవ్వడము, దూడ చచ్చిపోయిందని చెప్పి వేరే దుడ్డు వేయడము, అంటే కొన్ని విషయాలలో అట్లా కూడా మోసపోయినా నేను. సో పొదుపు వాపులు వస్తాయి. ఇంకా చాలా రోగాలు ఉన్నాయి. నా గాలి రోగం వచ్చిండే ఒకసారి, నాకు గాలి తెలుసా అమ్మవారిది, అది వచ్చినుండే. ఇంకా అట్లాంటి సిచ్యువేషన్ ఇంకా చాలా వచ్చినుండే అన్న. ఇంకొకటి ఏంటంటే లోపల ఏదో ఇన్ఫెక్షన్ అయింది, మొత్తం చచ్చిపోయింది. నాలుక శరీరాలు అని చెప్పేసి అంటారు, అదేం తినలేదు అసలు. నాలుక కింద మొత్తం బ్లాక్ కలర్ ఉంటుంది, దాని బ్లడ్ అంతా తీయాలి, ఇవన్నీ దగ్గరుండి చేసుకొని అంతా ఏ బట్టలని చేతులన్నీ రెడ్ అయ్యడం, దాన్ని హింసించడం, బయట అమ్ముతేమో ఎవరైనా కటింగ్ పోతుంది అని చెప్పేసి భయంతో ఎవరికి అమ్మకుండా నా దగ్గరనే పెంచుకోవడం. ఇప్పుడు దున్నపోతుంది, ఈ దున్నపోతు మనం ఏం లాభం ఏం లేదు, ఎవరో కటింగ్ పోతే 5,000 ఇచ్చి తెచ్చుకున్నా, నా షెడ్లో పెట్టుకుంటున్నా, రోజు ఫీడ్కి ఎంత పైసలు అయితేనే ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర ఇలా చూసుకుంటే 40, అక్కడ ఊర్లో ఉన్నాయి, కొన్ని బయట పెట్టినుండే, ఇంకా అక్కడిక్కడ కొన్ని తిరగడానికి పంపించుండే. సో ఈ లెక్కన చూసుకుంటే బర్రెలు చాలా ఉన్నాయి. కానీ ఏంటంటే దాన్ని పొట్ట ఎండబెట్టొద్దు, మనం పెంచుకుంటున్నాం అని అంటే సోమతుంటేనే చేయాలి, లేకపోతే చేయకుండా. ఇప్పుడైనా మీకు ఒక గట్టి దెబ్బ అనేది తాకిందా ఈ డైరీ ఫామ్లో? తాకినాయి, చాలా తాకినాయి. ఎట్లా అంటే నేను డైరీ స్టార్ట్ చేసినప్పుడు కొత్తలా ఒక స్టార్టింగ్లోనే మా అమ్మమ్మకి క్యాన్సర్ వచ్చిండే. అమ్మమ్మకి క్యాన్సర్ వచ్చింది, మమ్మీ హాస్పిటల్లో ఉంది, నేను ఒక్కడిని ఇక్కడ వండుకోనికి నాకు చక్కగా రాదు. ఒక కంటైనర్ పెట్టుకొని చిన్న ఇల్లు పెట్టుకొని నేనే వండుకొని అన్నీ చేపిస్తున్నప్పుడే అప్పుడే నరకం చూస్తుండే నేను అసలు. అంటే నేను జీరో ఇన్వెస్ట్మెంట్తో వచ్చిండే నేను. మెల్లమెల్లగా అవి ఇవి అక్కడ అప్పు చేసిన, ఇక్కడ అప్పు చేసిన, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన, ఇంకా నా దగ్గర కొంచెం లిక్విడ్ క్యాష్ ఉంటే అవి పెట్టిన, అన్ని పెట్టి ఏదో ఒకటి చేయాలి పట్టుదలతో ఇంత దూరం వచ్చి చాలాసార్లు అనిపించింది అన్న. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఎన్నో ప్రాబ్లంతో ఫేస్ చేసింది. సరే నా ఇష్టం, ఎన్ని దూడలు ఒక 10 బర్రెలు పెట్టుకొని మెయింటైన్ చేస్తే చాలు, ఎన్నున్నా ఒకటేగా. సో మనం ఏదనంటే ఇక దానిలో అలవాటు అయిపోయినా, మెడిట్ అయిపోయినాం దానికి, ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు నాకు ఇంకోటి. ఇప్పుడు మెయిన్ థింగ్, ఇప్పుడు డైరీ అంటే మీరు లాభం అంటారా నష్టం అంటారా? అంటే రెండు అన్న, డైరీ అంటే రెండు పక్క. ఎందుకనంటే ఇప్పుడు ఈరోజు బొమ్మ బోర్డ్స్ లాంటిది అంటే కిస్మత్. ఇంకోటి మనకి ఎన్ని కష్టాలు ఎన్ని పైసలు పెట్టినా ఏం పెట్టినా కూడా మనకి ఇక్కడ రాసి పెట్టి ఉండాలి. నువ్వు ఎదగాలన్నా ఏం చేయాలన్నా, నాకు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పట్టింది ఎదగానికి. 5 సంవత్సరాలకి వెళ్ళి దాన్ని ఇంకా ఎంత కష్టపడ్డా, ఏం చేసినా అంత జనాలకు తెలుసు, నా దోస్తులకు తెలుసు, నా ఫ్యామిలీకి తెలుసు. నేను ఎంత సఫర్ అయినానో, తినని రోజులు ఉన్నాయి. అంటే నేను తినకపోయినా దానికి టైం పెట్టినాను. ఒక టైంలో నాకు తినడానికి తిండి లేని సిచ్యువేషన్లోకి వెళ్ళి ఈరోజు నాకు తినడానికి టైం లేదు.
తినే అంత అంత బిజీ లైఫ్కి వచ్చేసినానంటే అంత కేవలం నాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. చాలామంది నేను కొత్త డైరీ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎవరు సపోర్ట్ లేడన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరీ ఎట్లా పెట్టాలని నువ్వేం పెడితే ఉన్నారు రా నాన్న నీకు చెప్పి టైం వేస్ట్ అది అని అన్నారు. ఇంకొకటి ఒక 100 రకాల మాటలు మస్తు మంది అన్నారు, కానీ అవన్నీ పట్టించుకోలేదు. నేను పెట్టినా దాని లాస్ అయినా లాస్తో చాలా నేర్చుకున్నా. ఇప్పుడు సర్వే అవుతున్నానంటే అంత దేవుని దయ వల్ల జనాల దయ వల్ల నా ఫాలోవర్స్ ఉన్న కస్టమర్స్ కూడా అందరు పాపం నన్ను ఒక సొంత కొడుకులా చూస్తారు. కస్టమర్స్ కూడా ఇక ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళకి అటాచ్ అయిపోయినా నేను. ఇప్పుడు మెయిన్ థింగ్ ఇప్పుడు డైరీలో మీరు నష్టపోయారు, మరి ఇప్పటి వరకు మెయింటైన్ చేసినా మరి లాభపడ్డారా? అంటే లాభం అంటే ఇప్పుడు లాభపడుతున్నాను. ఒక 1-2 ఇయర్స్ నుంచి మనం సొంతంగా మన మిల్క్ మనం మార్కెట్లో అమ్ముకుంటే ఈ రోజు 60 రూపాయలకి 70 రూపాయలకి పాలు అమ్మితే మనం లాస్ అవుతాం 100%. నువ్వు కష్టపడి ఒక కంపెనీకి నువ్వు మిల్క్ ఇస్తున్నావు అంటే నీ కష్టం అంతా అక్కడనే ఉంది. ఆ కష్టంకి నీ కష్టం పైసలు కూడా వెళ్తానే నీకు. మీరు ఒక ఇన్ఫ్లుయెన్సరు, ఒక డైరీ ఫార్మరు, ఒక యూట్యూబరు, మిమ్మల్ని చూసి చాలా మంది కూడా యువత ఇన్స్పైర్ అయ్యి డైరీ ఫార్మ్ పెట్టాలనుకున్నప్పుడు మీరేమంటారు అసలు? అంటే దీని మీద ఫుల్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని వచ్చి మనం కష్టపడతాం, మనం చేయగలుగుతామని. ఎందుకంటే డైరీ ఫామ్ నేను చూసిన అలా స్టార్టింగ్లో ఎట్లుంటాయంటే పెట్టినప్పుడు ఒక 1-2 నెలలు ఉంటారు అని అందరూ. దాని తర్వాత ఏం చేస్తున్నారంటే అరే ఇంతే నా డైరీ అంటే ఇదేనా ఇవే కష్టాలు రొటీన్ అని చెప్పేసి మర్చిపోతురు. నువ్వు డే 1 రోజు ఏ కష్టం చేసినావో లాస్ట్ దాకా అదే కష్టం చేయి 100% సక్సెస్ అవుతాం. సో ఆ యూత్ కూడా అదే చెప్తున్నా నేను. వచ్చినారనుకో డే అండ్ నైట్ కష్టపడాలి, దాని దగ్గర ఉండాలి, పెండ తీయాలి. అంతేగాని నా దగ్గర నేను స్టార్టింగ్లో పర్ఫ్యూమ్ ఒక 3,000-4,000 పర్ఫ్యూమ్ కొనుక్కునేటోని. ఎంత పర్ఫ్యూమ్ కొంటున్నా ఈ పెండకాడికి వచ్చినావు అనుకో నీ షర్ట్ బట్టలన్నీ పెండ వాసన వస్తుంది. 10 మందిలో ఒక కారు ఎక్కినా కూడా పెండ వాసన వస్తుంది. వాళ్ళందరూ అరే ఏం వాసన రా అది అని అంటారు. సో చాలా అవమానాలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇవన్నీ భరించి ఇవన్నీ ఓవర్కమ్ చేసి మనం ఈ దందలా మంచిగా సర్వే అవ్వాలని అంటే గట్టిగా కష్టపడితేనే ఏదైనా పొద్దున రాత్రి అనక పాలనక మస్తు కష్టపడాలి డైరీ ఫీల్డ్. ఇప్పుడు కామన్ ఇప్పుడు ఇంత డైరీ అనిపిస్తున్నాగా దాదాపు ఎన్ని లీటర్లకు మిల్క్ అవుతున్నాయి? ఇప్పుడు మనకి ఇది ఇప్పుడు ఈ షెడ్లో వచ్చేసాను పొద్దున సాయంత్రం కలిపి చెప్పాలంటే ఒక 250 అలా ఒక 300 దాకా వస్తాయి అన్న. మొత్తం 500 లీటర్స్ వస్తాయి ఇక్కడ నుంచి. మొత్తం ఇప్పుడు అన్ని అవుట్లెట్స్ ఉన్నాయి? 3 అవుట్లెట్స్ ఉన్నాయి. 3 అవుట్లెట్స్. మామూలు ఇప్పుడు దానా అంటే మీ షెడ్లో ఏమి ఇస్తున్నారు? ఎంత? నేను ఎక్కువ శాతం అయితే కల్లి, చున్ని, తౌడు, మక్క. ఆ మక్క తౌడు వచ్చేసి 1/2 kg ఇస్తా ఒక్క బర్రెకి. కల్లి 1 కిలో, చున్ని 1 కిలో ఇస్తా. ఈ 4 కలిపి 3 కిలోలు అవుతుంది. ఒక బర్రెకి వచ్చేసి 3 కిలోలు ఇస్తున్నా. అది ఒక 5 months ప్రెగ్నెన్సీ ఉంది, 2-3 లీటర్స్ ఇస్తుంది అంటే 2 kgs ఇస్తా. సో దాన్ని బట్టి ఇక మనం ఎట్లా అంటే ఎక్కువ పాలు ఇచ్చేదానికి ఒక 3-4 kgs ఇస్తే పెద్ద ప్రాబ్లం లేదు. పెద్ద బర్రెలు ఉంటాయి దానికి 3-4 kgs 5 kgs కూడా పడతాయి మెయింటెనెన్స్ బట్టి. దాన్ని ఎందుకంటే దానికి 2 kgs వేసి ఒక మూలకు కూడా రాదు. మనము 3 పూటలు తింటే 1 పూట తింటే ఎట్లా దానికి అట్లా. సో అవన్నీ మధ్యలో మీరు ఈ డైరీ ఫామ్ ఏమైనా సమస్యను ఫేస్ చేశారా ఈ మధ్య? ఇప్పుడు ఎందుకు నిన్ననే దీనికి పొదుపు వచ్చిండే ఆవుకి. నేను చాలా మెడిసిన్స్ వాడినా కానీ అన్నిటికన్నా జల్దీ ఖతమైందని అంటే మన తినే సోడా ఉంటుంది చూడండి, తినే సోడా పట్టిక ఆడనే ఉంది, సోడా ఆడనే ఉంది. అది కొంచెం కలిపి దానికి పెట్టినుండే 2 daysలో క్లియర్ అయిపోయింది. ఈరోజు ఇంజెక్షన్స్ కొన్న 2,000 అయింది దానికి. ఇది ఎంత ఇప్పుడు తిప్పి కొడితే 100 రూపాయలు కూడా కాలేదు దీనికి చెప్పాలంటే. సో 100 రూపాయలతో నయం చేసుకున్నాను నేను. పొదుపు అంటే అన్నిటికన్నా డేంజర్ అది. ఏదో అక్కడిక్కడ చూసి లక్షల ఆదాయం వచ్చి అని డైరీ ఫామ్ పెట్టి నెలకు 2 నెలలకు తీసేసిన వాళ్ళు ఉన్నారు, నష్టపోయినారు. ఇలా నష్టపోయే వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు? అంటే మనం కష్టపడతాం పొద్దున రాత్రి అనుకుంటూ కష్టపడేటోళ్ళు పక్క ఇలా వచ్చినా నేను ఎన్ని రిస్క్ ఉన్నా నేను పడి దాన్ని కష్టం చేయగలుగుతా. ఒకరోజు పనులు వెళ్ళిపోయినా నేను పని చేయగలుగుతా అనేటోళ్ళు వచ్చి కష్టపడితే లాభం ఉంటుంది అన్న. మనం ఓన్గా మిల్క్ సేల్ చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటే లాభం ఉంటుంది. ఏదో అరే చుక్కలన్నా మంచిగా నడిపిస్తుండు, మస్తు బర్రెలు పెట్టుకుండు, ఆ రీల్స్ వదులుతుండు, ఇన్ని కళ్ళద్దాలు పెట్టుకుండు, అవి పెట్టుకుండు ఇవి పెట్టుకుండు అని చెప్పేసి అవన్నీ ఎప్పుడో జమానా సోక్ చేసినాయి. అవన్నీ పాత కళ్ళద్దాలు అవన్నీ ఎప్పుడో కొనుక్కున్నాయి అవన్నీ. సో అవన్నీ చూసి నన్ను చూసి కూడా వస్తారు అన్న, చాలామంది వస్తారు వాస్తవానికి. సో అట్లా కాకుండా వాళ్ళు కష్టపడేటోళ్ళు అయితే ఇప్పుడు నన్ను చూసి పెట్టుకున్నారు అనుకో, రేపు నష్టం వచ్చింది అనుకో, రేపు నన్నే అనుకుంటారు వాళ్ళు, అరే చుక్కలను చూసి నేను వచ్చిన అట్లా కూడా రాకండి. కష్టపడే ఓపిక అన్నీ ఉంటే ఇళ్ళకి రండి. ఎందుకంటే మనకు ఆడొచ్చి ఈడొచ్చి ఎవ్వడు చేయడు డైరీ ఫీల్డ్లో. మనం లాస్ అయినా మునిగినా ఏం చేసినా మనమే, మన ఇంట్లో మనమే. సో అందుకే ఆచి చూచి రండి డైరీ ఫామ్లకి. సో డైరీ ఫామ్ కొత్తగా రంగంలోకి రావాలంటే ఖచ్చితంగా గ్రౌండ్ వర్క్ చేయాలని చెప్తున్నారు. ఒకరిని చూసి కాకుండా అసలు మనం ఎందుకు పెట్టాలనుకుంటాం, దీనివల్ల మనకు లాభమా నష్టమా, మనం ఎంతవరకు గెయిన్ అవ్వగలం, సస్టైన్ అవ్వగలం, మన దగ్గర ఏమైనా ఫైనాన్షియల్గా బెటర్గా ఉన్నామా లేదా, అసలు ఒక డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి సమస్యలు వస్తే ఎట్లా, మనకి ఏమన్నా మెడికల్ సపోర్ట్ ఉందా లేదా, ఇట్లా ప్రతి ఒక్కటి అన్ని బేస్ చేసుకున్న తర్వాతనే కొన్ని ఫామ్స్ స్వయంగా విజిట్ చేసిన తర్వాతే మనం ఓకే అనుకున్న తర్వాత ఇలాంటి రంగంలోకి రావాలని అన్నగారు చెప్తున్నారు. మనుషులు పోయినారా నాకు కొన్ని షెడ్లల్లో దానాకి తినిపినికి దానా లేదు.
ఇక్కడ చూసుకుంటే చుట్టాల దగ్గర ఇజ్జత్ అవుతుంది, ఊర్లో అందరు నవ్వుతారేమో అని చెప్పి షెడ్కు ఊరేసుకున్న వాళ్ళు ఉన్నారు మన నాగోళ్ళ. సో ఇట్లా చాలా ప్రాబ్లమ్స్. అందుకే యూత్ అందరికీ ఏం చెప్తున్నానంటే అంటే ఎవరు రావద్దు, వర్క్ చేయొద్దు, కష్టపడొద్దు అని చెప్పట్లే. లాస్ కాకుండా 10 రూపాయలు ఎట్లా సంపాదించుకోవాలని 10 దగ్గర తిరిగి నేర్చుకోవాలి. ఇప్పుడు నువ్వు 10 ఫార్ములు చదువుతావు అన్న, కష్టం చూస్తావు, నష్టం చూస్తావు, అన్ని చూస్తావు. నీలాంటి వాళ్ళు నేను అడిగితే ఒక 10 విషయాలు తెలుసుకోగలుగుతాను నేను. సో అట్లా వాళ్ళు కూడా తెలుసుకుంటే బెటర్ నన్ను అడిగితే. సో తెలుసుకోండి, అడగడం. అరే వాడిని నేనేంది అడిగేది, వాడి నుంచి నేనేం తెలుసుకునే, చిన్నోడు కానీ పెద్దోడు కానీ మన దగ్గర మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, తెలుసుకోండి. సో మనం ఎవరిని తక్కువ అంచనేది ఈ ఫీల్డ్లో అది కిస్మత్ రాసి పెట్టుంటుంది. నన్ను తక్కువ అంచనేసి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా నేను. అట్లా మీకు కూడా చెప్పలేం. ఎవరేమన్నా కూడా మన కష్టాన్ని నమ్ముకొని ఉన్నాం అనుకో 100% దేనినైనా సక్సెస్ అవుతాం. సో ఖచ్చితంగా గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతనే ఇలాంటి రంగంలోకి రావాలని చెప్తున్నారు. లైవ్ స్టాక్ ఎనిమల్ అనేది కొంచెం నష్టదాయకంగా ఉంటుంది కాబట్టి ఆచితూచి అడిగేసిన తర్వాత ఈ రంగంలోకి రావాలి, అట్లయితేనే ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అన్నగారు చెప్తున్నారు. ఇంకా మెయిన్ థింగ్ డైరీ ఫామ్ విషయానికి వస్తే ఇప్పుడు పరిస్థితి అసలు ఏ విధంగా ఉంది? అసలు మార్కెట్లో చెప్పాలంటే సొంతంగా నా పాలు నేను అమ్ముకోలేని సిచ్యువేషన్లో ఉండే ఒక టైంలో. ఇప్పుడు నేను నాకు ఏదో ఒక వీడియో త్రూ ఎట్లనో అట్లా కస్టమర్లను బతలాడి ఏదో ఒకటి చేసి అమ్ముతున్నా. చాలా మంది రైతులనా ఊర్లలో పెట్టుకున్నారు, బర్ల పాలు అంటే అసలు చీతు అంటున్నారు. ఆ ప్యాకెట్ పాలు తాగుతున్నారు అన్న ఊర్లలో. ఒక ఊరు లేదు, పేరు లేదు. ఆ ప్యాకెట్ తయారు చేసిన వాడికి బర్రె ఎట్లా ఉంటుందో తెలియదు, పాలు ఎట్లా తీయాలో కూడా తెలియదు. అట్లాంటి ప్యాకెట్లు తాగుతున్నారు కానీ ఆ రైతు దగ్గరికి వెళ్ళి పాలు తీసుకోవట్లేదు. సో నేను ఈ వీడియో త్రూ ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు జెన్యున్గా రైతులు ఉన్నారు. రైతుల దగ్గరికి వెళ్ళి 70 కాకపోతే 80 రూపీస్కైనా తీసుకోండి. వాళ్ళ దగ్గరికి బయట ప్యాకెట్కి 80 రూపీస్ పెడుతున్నాం లీటర్కి, అదే 80 రూపీస్కి రైతు దగ్గరికి వెళ్ళి తీసుకుంటే నువ్వు ఒరిజినల్ పాలు తాగుతున్నావు. ఇప్పుడు ఎందుకంటే ఒక పౌడర్ మిల్క్ తయారు చేయాలంటే ఎన్నో కెమికల్ ఎన్నో వేసి చేయాలి. సో అవి కన్నా న్యాచురల్గా తీసుకొని హెల్త్ విషయంలో అన్ని విషయాలు బాగుంటాయి కదా. సో ఆ విధంగా నేను చెప్తున్నాను, ప్రతి ఒక్క రైతుని మనం కాపాడుకుందాం. ఉన్న రైతులని వ్యవసాయం చేసే వాళ్ళు చాలా తక్కువైపోయినారు, వాళ్ళందరినీ మనం కాపాడుకోవాలి చెప్పాలంటే. సో అన్నగారు అయితే మెయిన్గా మీ దగ్గరలో డైరీ ఫామ్ రైతులు ఉంటే రైతు దగ్గర పాలు తీసుకోండి, రైతులు ఆర్థికంగా ఆదుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో డైరీ అంటేనే ప్రతిరోజు ఒక సమస్యతో యుద్ధం చేసినట్టే ఉంటుంది కాబట్టి ఈ వీడియో నుంచి మీరు ఏమి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నారు? యూత్ అందరికి ఏం చెప్తున్నా అంటే ఈ డైరీ ఫీల్డ్కి వచ్చే ముందు చాలా స్లోగా ఆలోచించండి, తొందర అస్సలు పడకండి. నేను తొందరపడి ఎన్నో లక్షలు మునిగినా నేను. సో మీరందరూ నిమ్మలంగా ఆలోచించుకోండి. తక్కువ రేట్లో మంచి యానిమల్ తీసుకోవడము, తక్కువ రేట్లో షెడ్ కట్టుకోవడము, మంచి వర్క్ అంతా మీరు నేర్చుకోండి. సో ఇది ఏంటంటే ఇది ఒక జూదం లాంటిది. మనం ఒక్కసారి అలవాటు అయినా మనకు తీసుకోలేము ఎంత నష్టమైనా కూడా. సో మీరు యూత్ మంచి అందరి లైఫ్లో అందరు సక్సెస్ అవ్వాలి. సో ఏంటంటే మనకు 10 రూపాయలు వస్తేనే ఏదన్నా యూత్ పాపం చాలా యూత్ అందరూ ఎంత చదువుకున్నా స్విగ్గీలో జొమాటోలో క్యాబ్లు నడపడము, పాపం మంచి చదువుకున్నారు. సో వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి సాధిస్తారేమో అని, కానీ బయట జాబులు పాపం చెప్పాలంటే వాళ్ళ కష్టానికి వాషింగ్ సెంటర్లో వాషింగ్ చేస్తున్నారు. అంటే మన సొంతంగా ఏదో ఒకటి 10 రూపాయల కోసం కష్టపడుతున్నారు, వాళ్ళు అన్నీ చేస్తున్నారు. కొంచెం జాగ్రత్త పెట్టుకుంటే బెటర్ ఆ పైసలు. ఎందుకంటే ఒక 10-20 వేలైనా మనం అప్పు చేస్తాం, 10 లక్షలు 20 లక్షలైనా కూడా అప్పు చేస్తాం బయట నుంచి. ఆ పైసలు కూడా మనం అప్పు చేసిన పైసలతో మొత్తమే లాస్ అయితే ఇంకా జీరో వెళ్ళిపోతాం మనం ఈ మిడిల్ క్లాసులోకి మరీ ఇది. సో అందుకే ఏ స్టెప్ అయినా చూసి చేయండి. సో మెయిన్ థింగ్ ఒకటే అండి, యూట్యూబ్ అనేది ఎప్పుడైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ మాత్రం తీసుకోవాలి. తర్వాత మీరు దాని నుంచి గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత ఈ రంగంలోకి రావాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. సో రెండో విషయం వచ్చేసి ఎనిమల్ విషయానికి ఏదైనా లైఫ్ స్టాక్ విషయానికి వచ్చినప్పుడు పూర్తిగా 100% గ్రౌండ్ వర్క్ చేసుకున్న తర్వాత ఇలాంటి వాళ్ళకి రంగంలోకి రావాలి. ఒకళ్ళని చూసి ఇన్స్పైర్ వస్తే నష్టపోయే ఆస్కారం ఉంటుంది. సో మూడో విషయం వచ్చేసి ఏ రంగంలోకి రావాలనుకున్నా కూడా 100% గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతనే ఇలాంటి రంగంలోకి రావాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏదైనా ఎనిమల్ పరంగా ఫీడ్ గురించి కానీ వాటి యొక్క మెడిసిన్ పరంగా కూడా పాటించాలనుకున్నా కూడా ఒక డాక్టర్ సలహా సూచన మేరకు మీరు పాటించండి మిత్రమా. ఇంకా మీకు ఏమైనా డైరీ గురించి కానీ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా. సో ఇంకా ముందు కూడా మంచి వీడియోస్ అందించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ టైం మీరు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సురేష్ అగ్రిటాక్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నగారి విలువైన సమయానికి థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు. థ్యాంక్ యూ అన్న.